పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి ఇచ్చిన ధైర్యం నిజంగా మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఆయన మాటల్ని ఎన్ని రకాలుగా వక్రీకరించాలో అన్ని రకాలుగా వక్రీకరించి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులకి మరియు కొంతమంది నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా అదే పాట, ఏం చెప్పినా సరే తిరిగి ఆవు పాట ఉంటారు కదా, అదే మాట్లాడతారు తప్ప వాళ్ళు మారని అర్థమైంది. తెలంగాణ నీ అయ్యే జాగీరా అన్నందుకు దాన్ని ఎంత వక్రీకరిస్తున్నారంటే, తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నది ఆయన మీ పాలకులని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో మా అయ్య జాగీరా అని మాట్లాడుతున్నారో వాళ్ళని అన్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని ఎవరు అనలేదు. తెలంగాణ ప్రజలదని ఆయనే నొక్కి వక్కా నుంచి చెప్పారు. దాన్ని వక్రీకరించి ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మన అయ్యే జాగిరే, నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ భూమి పుత్రులదే, ఆయన చెప్పింది కూడా అదే. దానికి ఎందుకు దాన్ని పదే పదే ఒక సెంటెన్స్ని పట్టుకొని మీ అయ్యే జాగిరి అంటారా, మీ అయ్యే జాగిరి అంటారా? ఆయన అన్నది మీలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, తెలంగాణ బిడ్డలే జనసేనలో పోటీ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చో లేకపోతే అమెరికా నుంచి వచ్చో పోటీ చేయట్లేదు. ఇక్కడ తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పారు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు అంటే, వక్రీకరించడానికి ఏం లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఉత్తమలా అంటే అవినీతి చిట్ట. ఇక ఎన్ని రకాలుగా చెప్తాం. పొన్నం ప్రభాకర్ గారి గురించి 100 వస్తాయి ఇక్కడ లిస్టు. ఆయన చేసిన అక్రమాల గురించి 100 లిస్ట్ ఇస్తాయి. దాని గురించి పట్టించుకోము, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన మాత్రం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు పోటీ చేస్తారు, తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు అంటే చాలు విద్వేషాలు రెచ్చగొట్టేసి మా అయ్య జాగిరి మీ అయ్య జాగిరి మాట్లాడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఏం చేశారు బీసీ పీపుల్కి చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు చెప్పండి. హుస్నాబాద్కి మీరు ఏం చేశారో చెప్పండి చాలు. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా నిందలు వేస్తూ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మేము తెచ్చామని 10 సంవత్సరాలు పాలించిన నాయకులను చూశారు. మేము ఇచ్చామని చెప్పుకున్న మిమ్మల్ని 2 సంవత్సరాలు చూస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో 1200 మంది అమరవీరుల గురించి చనిపోయారని అందరూ చెప్తారు. కానీ 1200 మంది డేటా మీ దగ్గర ఉందా? 12 మంది అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో తెలుసా? కానీ ఆ 10 సంవత్సరాల్లో మీ 4 కుటుంబాలు మాత్రం రబ్బర్ చెప్పుల నుంచి బెంజ్ కాల వరకు ఎదిగాయి. అందరికి తెలియదా? మీరే చెప్తారు, కేటీఆర్ గారు మీరే చెప్పారు, మా ఎమ్మెల్యేలను చూసి ఓర్వలేక రబ్బర్ చెప్పులు వేసుకున్న స్థాయి నుంచి ఫార్చ్యూనర్ కార్లో తిరిగితే భరించలేక అన్నారు. కానీ పరిస్థితులు ఏంటి? ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడ వేసినట్టు అక్కడే ఉంది కదా. ఉద్యమకారులు అసలు తెలంగాణ వాదం అనేది చాలా పవిత్రమైన వాదం. దాన్ని ఎలా వాడుకుంటున్నారంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సిపిఎం అసలు మీరు వ్యతిరేకి తెలంగాణ వాదానికి, కానీ వాడుకుంటున్నారు. ఇప్పుడు వాడేసేది అంత కదా. కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ వ్యతిరేకేగా. కానీ ఇప్పుడు తెలంగాణ వాదాన్ని వాడుకోవడంలో ఇంకా వీళ్ళని మించిన వాళ్ళు లేరు, కనబడట్లేదు. ఇది ఎంత అంటే విద్వేషాలు రెచ్చగొట్టేసి ఇంకా తెలంగాణ ప్రజల్ని నిరక్షరాస్యులుగా చేసి ఓట్లకు మాత్రమే పరిమితం చేసి మీరు మాత్రం రకరకాల బిజినెస్లు పెట్టుకొని రకరకాలుగా ఎదిగేసి ఇంకా ఉద్యమకారులు ఎవరు ఎదగొద్దు, ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఎదగద్దు, మన 4 కుటుంబాలు ఎదగాలి. ఇంక తెలంగాణ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. మాట్లాడలేకపోవచ్చు ఇప్పుడు, కానీ ఓటుతో బలంగా బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలా ఉంటుందంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అవినీతి కేసులో చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది. మనం ఇప్పుడు వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని
ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క, మీరు ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో? 2000లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు కాదు తన్నులు తినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు? అరే ఇదేదో ఉధృతంగా ఉంది, ఇది ఎక్కడేదో మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. మీరు గుర్తులేదా? హిమాయత్నగర్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా. ఎక్కడమ్మా బుజ్జు ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? వందల కోట్ల హోటల్స్. అలాగే 50 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాం ఇవి? మరి తెలంగాణ అమరవీరుల పర్సెంట్, అమరవీరుల కుటుంబాల పర్సెంట్ అమ్మా చెప్పండి. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఒక బతుకమ్మ ఎత్తేసుకొని ఎంత మనీ ఎన్ఆర్ఐ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేశారు? దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేశారమ్మా? అవి మనకు రావు, ఎందుకంటే మనల్ని ఎవరు అడగద్దు. మనం మాత్రం అందరినీ క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ అడిగితే ఏమవుద్దంటే నేను తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను, మేము ఉద్యమకాలంలో బిడ్డగా అడుగుతున్నాం. చెప్పండి వీటి సమాధానం. కడుపు మండి 10 సంవత్సరాల పాలనలో ఏమీ కాలేదనే, ఎవరు మా వైపు లేరనే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎలాగైతే సోనియా గాంధీ గారిని నెత్తిన పెట్టుకొని మీరు పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలు, అలాగే మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకొని ఒక ఫైటింగ్ స్పీడ్తో వెళ్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ అంటే మమ్మల్ని అన్నట్టే, ఇక్కడ తెలంగాణ బిడ్డలను అన్నట్టే మర్చిపోకండి. ఇక్కడ వేరే ఆయన పక్కన ఎవరు లేరు, తెలంగాణ బిడ్డలమే ఉన్నాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు కోడి చెరువు గురించి ఆమె మాట్లాడుతుంది. ఇన్ని అవినీతి పనులు చేసి చిప్పకూడి తినొచ్చిన ఆమె కోడి చెరువు పవన్ కళ్యాణ్ గురించి అవినీతి మాట్లాడుతుంది. ఆమె నీకంటే ముందే నేను అవినీతి చేసినట్టయితే, నాది ఒకవేళ నాకు అలాంటిది అయితే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టి చెప్పారు తీసుకోండి అని. తీసుకోమని చెప్పు. నిజంగా అక్రమంగా సంపాదిస్తే తీసుకోమని చెప్పండి. తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు తీసుకోమని చెప్పారు కదా, మరి ఎందుకు రావట్లేదు? అలాగే మరి మీరు మీ అవినీతి సొమ్ముని ఒకసారి చూపించండి అమ్మా, ప్రభుత్వానికి అప్పగించండి. బాగా మాట్లాడుతున్నారు కదా, చిట్టా ఇప్పండి. మీరు ఎక్కడెక్కడ సంపాదించారు అవి అవినీతితో కదా ప్రూవ్ చేస్తారు కదా తెలంగాణ ప్రజలు. అప్పగించి చూడండి ఒకసారి. ఆ ధైర్యం ఉందా? ప్రెస్ మీట్లకు వచ్చి గెటప్పులు మార్చుకొని మాట్లాడడం కదమ్మా ఈజీ. మనం మాట్లాడడం మీది చేయడం చాలా టఫ్. అది మాట మీద నిలబడడం చాలా టఫ్. గద్దర్ అన్నకి కారు కొంటే దానిపై కూడా వ్యాఖ్యలు. అరే మీరు గద్దర్ గారిని 4 గంటలు రోడ్డు మీద నిలబెట్టు. గద్దర్ గారు కళాకారుడు మాత్రమే కాదమ్మా, ప్రజాయుద్ధ నౌక. అందరిలాగా యాక్టర్స్ లాగానో లేకపోతే పాటలు పాడడం కళాకారుడు మాత్రమే కాదు, ప్రజాయుద్ధ నౌక. ప్రజల పక్షాన పోరాడిన ఒక మహనీయుడు. ఆయన్ని పట్టుకొని 4 గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత ఎవరిదమ్మా? ప్రభుత్వానిది, మీది కదమ్మా. అప్పుడు మీరు లేరా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగా లేస్తుందే ఆయన గురించి, ఏదో సానుభూతి చూపించినట్టు. ఆయన మీద ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన ఉండుంటే ఒక్కొక్కరిని ఆ కట్ట తీసుకొని కొట్టాడు. ఆయన లేరు కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే. కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటాడు, నాకు ఇంత చరం ఉంది, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడో ఎంత వక్రీకరించంటే ఆయనకు బుల్లెట్లు తాకిన ఎప్పుడో 97లో. వయసు రీత్యా ఆ నొప్పులు ఏజ్ అయిపోయిన కొద్దీ పెరుగుతుంటాయి, నడవలేరు. అలాంటి టైంలో కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్తే, ఏం లేరా తమ్మి ఇట్లా నొస్తుంది, వయసు పైపడింది కదా అంటే, తనేదో కొనిచ్చినందుకు దాన్ని కూడా ఒకలాంటి అంటే దానికి ఒక స్క్రిప్ట్ అల్లేసి దాన్ని ఇంకా వక్రీకరించి ఆయనకు ఎప్పుడు బుల్లెట్లు తాకినాయి, ఎప్పుడు వచ్చిండ్రు, ఇదా మీరు మాట్లాడేది? ఇంకెన్ని మాట్లాడతారమ్మా? మాట్లాడాలంటే ఏం జరిగిందమ్మా కేసీఆర్ గారి పాలనలో మీకు తెలియదా? మీరు విమర్శించినవి చెప్తే కేటీఆర్ గారు ఏం చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు మీరే చెప్తున్నారు ఆ 10 సంవత్సరాల పాలనలో. అందులో మీకు భాగస్వామ్యం లేదని దొంగలు ఊర్లు పంచుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది కథ. తెలంగాణలో సామెత ఉంటుంది, దొంగలు ఊర్లు పంచుకొని గొడవ వస్తాయి కదా వాళ్ళ మధ్య.
అట్లా మీరు బయటకు వచ్చారు, కానీ మీరు కూడా దాంట్లో ఒక పార్టే కదా. చాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము ఆపేయండి. నిన్నే ఒక పెద్ద మనుషులు నేను చూసిన నిజమైన జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టారు, మీ అందరూ తెలిసిందేగా. దాంట్లో ఎలా చెప్పారు, ఎవరు జర్నలిస్టులు, ఎవరు ఎలాంటి వాళ్ళు, కళ్యాణ్ గారు చేస్తున్న తప్పేంటి ప్రశ్నించారా లేదా? వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా తెలంగాణ యువతకు మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం. ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు, జరిగింది చెప్పేవాళ్ళు మాకు ఆదర్శం. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా జనసేన తరఫున. ఇంకా అనిరుద్ధ్ రెడ్డి, ఈయన గురించి మాట్లాడాలంటే ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. ఆయన ఆరిజిన్ ఎక్కడ? నెల్లూరు కాదా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చి పోటీ చేసి నీకు డబ్బులు ఉన్నాయని టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలిచినంత మాత్రాన ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే హైలైట్ అవుతాను. మాట్లాడుతున్నాను, నువ్వు కూడా నీకు జుట్టు లేదని చెప్పుకుంటావు. నీకు ఆయనకు కంపారిజనే లేదు. నువ్వు జుట్టే కాదు, ఏ రకంగా నీకు కంపారిజన్ లేదు. ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు బ్రదర్ మీరు? నీ కాన్స్టిట్యున్సీ ఒకసారి చూసుకున్నావా? నీ గురించి ఏం మాట్లాడతారో చెప్తే అంటే వీళ్ళ ఇంకా మాట్లాడదు. ఇంకా దయచేసి డన్. ఎందుకంటే మేము జనసేన పరంగా జనసేన ప్లాట్ఫామ్లో తెలంగాణ బిడ్డలు పోటీ చేయడానికి, తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నించడానికి, తెలంగాణ వ్యాప్తంగా తిరగడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ఆపాల్సిన అంత దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలమేమా, మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణ మా అయ్య జాగిరి కూడా, ఇక్కడ ఉన్న అందరి అయ్య జాగిర్లు కూడా భూమిపుత్రులదే. వాళ్ళమే అడుగుతున్నాం. వేరే వాళ్ళు వచ్చి మేము ఎక్కడి నుంచి వచ్చి ప్రశ్నించట్లేదు, తెలంగాణ బిడ్డలనే ప్రశ్నిస్తున్నాం. మా 12 ఏళ్ల పాలనలో అమరవీరుల పరిస్థితి ఏంటి, మా విద్యార్థుల పరిస్థితి ఏంటి, యువత పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, వ్యాపారుల పరిస్థితి ఏంటి, అందరూ కలిసి అందరి వైపు నుంచి అడుగుతున్నారు. ఇంకా ఇట్లాంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడి ప్రజల సమస్యల మీద ఫైట్ చేయడం పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ జపం చేసుకుని ఉంటే జనాలకు కూడా అర్థమైంది, వీళ్ళు పవన్ కళ్యాణ్ ఆడడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. వీళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు మన గురించి పట్టించుకోరా? మా రైతుల బాధలు పట్టించుకోరా? మా యువత బాధలు పట్టించుకోరా? మా ఉద్యోగాల బాధ పట్టించుకోరా అని వాళ్ళే తిడుతున్నారు. అయినా మీకు సిగ్గు రాకపోతే ఇంకెలా చెప్తే వస్తుంది? మానుకోండి, దయచేసి మానుకొని ఇక్కడ నుంచి ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రజలకి ఏదైతే అవసరమో వాటి మీద ఫైట్ చేయండి. అయినా ఫైట్ చేయాల్సింది ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉందమ్మా? కవిత గారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందిగా. ఆయన గురించి మాట్లాడకుండా పదే పాపం మీ కన్న తండ్రి, ఆయన చాలా గొప్పోడు, అలాంటి వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ సారు రారు ఇలాంటి మాటలతో ఆయన ఇంకా మనిషి కోప పెట్టేసి చచ్చిన పవన్ ఇంకా చంపేసి ఎందుకమ్మా? నువ్వు ఫైట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళు ప్రజల కోసం ఏం చేశారో వాటి మీద ప్రశ్నించు. నిజంగా 2.1 మెచ్చుకుంటాం మేము. ఎంతసేపు జనాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ని, ఎంతో కొంత మాట్లాడే మీ కేటీఆర్ని అందరిని పట్టుకొని తిరుగుతున్నారు. కేటీఆర్ గారిని పట్టుకొని ఇంకా ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడతారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ గురించే ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్ము ఎవ్వరికి లేదు. చాలు, ఇంకా చాలు. సో ఎనఫ్. మాకే విసుకొస్తుంది, ఎంతసేపు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకే పాట మీరు పాడుతుంటే మళ్ళీ మీకు ఆ పాటకి ఆన్సర్ చెప్పాలంటే మాకే విసుగొస్తుంది. మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలనుకుంటున్నాం, తెలుసుకుంటాం, మేము ప్రజల్లోనే ఉన్నాం. కానీ ఇప్పుడు మమ్మల్ని అంగీకరిస్తున్నారు ప్రజలు, మాకు సపోర్ట్ ఇస్తున్నారు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మాకు నిజంగా బలాన్ని ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర నాయకులకి, తెలంగాణ భూమిపుత్రులకి మంచి బలాన్ని ఇచ్చాయి. డెఫినెట్గా మీ ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామన్నా. మీ నిజాయితీ, మీ నిబద్ధత, పారదర్శకత నాకు తెలిసి దానికి ఎవడు సాటి రాడు. ఈ మాట్లాడే వాళ్ళని అసలు మేము పట్టించుకోవట్లేదు, కన్సిడర్ చేయట్లేదు. మీలాగా ఒక నిజాయితీగా చూపించే నాయకుడు ఉంటే మేము ఇలా ఉండేది కాదు మా తెలంగాణ భవిష్యత్తు. సో డెఫినెట్గా
మీ ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తాం అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటున్నారు ఎవరు దొంగరో, ఎవరు లంగలో, ఎవరు అవినీతి పరులో, ఎవరు జైల్లో చెప్పకూడదు తినొచ్చారు, ఎవరు జేబులో ఎంత వస్తుంత దానం చేసేవాళ్ళు మీ అందరూ చూస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు మీడియా ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్. తప్పించుకోవడానికి గద్దర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారే వచ్చారు అనుకుంటా ఉన్న కొంతమంది పెద్దలు మాట్లాడారు. దాని ఎలా వస్తారు? మాట్లాడే వాళ్ళకు సెన్స్ ఉంటే ఏం మాట్లాడరు. వాళ్ళకి సెన్స్ లేని మాటలు బట్ట కాల్చి మీదేస్తుంటారు కదా మన తెలంగాణ భాషలో. ఏదో చెప్తే నిజమైపోతాం అనుకుంటారు. పరిటాల సునీత గారు, వాళ్ళ శ్రీరాము గారు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కళ్యాణ్ గారితో. ఏదో తెలియకుండా సగం మాట్లాడేస్తే అది నిజమైపోదు. వాళ్ళు ఖండించారు కూడా, అయినా సిగ్గు రాలేదు మనకి అడిగే చెప్పే వాళ్ళకి. సో వాళ్ళు కనీసము వాళ్ళు ఖండిస్తున్నారు అని తెలిసి కూడా వీళ్ళు ఏదో మాట్లాడేస్తుంటారు. తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. ఏదో ప్రతిదీ వక్రీకరిస్తే జనాలు అంత తెలివి తక్కువలు కాదు కదా. సార్ ఏంటి ఇక్కడితో అయిపోగొట్టాలని నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నుంచి చెప్తున్నా. ఆపండి, ప్రజల్లోకి వెళ్దాం, ఇది కాదు మన తెలంగాణ సంస్కృతి, ఇది కాదు, మీరు మార్గదర్శకులు ఉండాలి, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు, ఇది ఆపండి అని ఆ రోజు చెప్తున్నాను. ఆ రోజు మొదలైంది, రోజుకొకరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉన్నారు. ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేసినా సమాధానం చెప్పే దమ్ము మా దగ్గర ఉంది. జనాలు ఇదంతా చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఇవంతా చూస్తున్నారు కాబట్టి మాకు నమ్మకం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ మాటలు నేను ఖండిస్తున్నాను. తెలంగాణ మా జాగిరే, నిన్నటి వరకు మా అయ్యల జాగిరు, ఈరోజు మా జాగిరు, భవిష్యత్తులో మా కొడుకుల జాగిరి అని చెప్పేసి గద్దర్ కూతురు వెన్నెల అన్న. పైసలు ఇస్తేనో లాబీలు చేస్తానో తెలంగాణ రాలేదు, పోరాడితే వచ్చింది తెలంగాణ అంటే ఆత్మగౌరవం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాటని ఖండించాను. ఒక పని చేద్దాం, వెన్నెలమ్మకి అన్నీ తెలుసు. అది ఎవరు మాట్లాడమన్నారో ఆమె మాట్లాడిందో నాకు తెలియదు, కానీ ఎన్ని వీడియోస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు గద్దర్ గారితో ఉన్న వీడియోస్. లాస్ట్ మూమెంట్లో ఆయన సర్జరీ అయినప్పుడు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఆయన పక్కన ఉన్నారు, ఆ విషయం వెన్నెలమ్మ గారికి బాగా తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ భూమిపుత్రుల జాగిరే అని పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. మనకెందుకమ్మా, భూమిపుత్రుల జాగిరే, మన జాగిరే, తెలంగాణ బిడ్డల జాగిరే అని చెప్తున్నారు కదా. పాలకుల ఒక్కరి జాగిరి కాదు కదా, ఇది ప్రజల జాగిరు. అమరవీరుల కుటుంబాలకి ఇదే గద్దరమ్మ ఎందుకు ఫైట్ చేయ, ఇది గద్దర్ కూతురు వెన్నెలమ్మ ఎందుకు ఫైట్ చేయట్లేదు అడగట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే ప్రశ్నిస్తుంది కదా. అమరవీరుల కుటుంబాల గురించి వెన్నెలమ్మ ఎందుకు ప్రశ్నించట్లేదు? మరి దీంట్లో ఏముంది? ఇంతమంది మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం కదా. మేము వచ్చింది అమరవీరులకు, ఉద్యమకారులకు ఏం చేయలేదనే కదా నేను మాట్లాడుతుంది. మేము ఎక్కడి నుంచి రాలే కదా. అన్న మీరన్నా చెప్పండి, ఆయన గొంతు గట్టిగా ఉంటుంది కాబట్టి మా అమరవీరులకి, మా ఉద్యమకారులకు ఏం జరగలేదన్న మీరు మా తరపున మాట్లాడినని మేము పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నాం. దాని తప్పే ఉంది? మీరు సాగర్ గారు ఈరోజు కవిత మాట్లాడుతూ కూడా, మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ కూడా, ఏదైతే కోడికుంటకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 10 ఎకరాలు అది కంప్లీట్గా చెరువు సుఖం భూమి, అది గవర్నమెంట్కి రాసియాలి ఇమీడియట్గా అని చెప్పేసి ఒక డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని ఉంటుంది, ఆయన రాజకీయం చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకోవాలి, ఇక్కడ చేయడానికి వీలు లేదు అంటూ కూడా మళ్ళీ ఈరోజు ఆమె అమెరికాకి వెళ్ళి చదువుకుందో లేదో అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఆమె ఏం చదువుకుంది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే శిఖం భూమి పట్టా భూమిగా ఉంటుందని ఆయన చెప్పారు, ఎవరు, రంగనాథ్ గారు. అంత చెప్పిన తర్వాత కూడా మీకు దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఆ రూల్స్ రెగ్యులేషన్ అన్నీ ఆమెకు తెలుసు. తెలిసిన తర్వాత ఇంకా మాటలు ఎందుకు? ఒకవేళ అసలు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ 10 ఎకరాలు నిజంగా నేను అలాంటిది అయితే తీసేసుకోండి అని ప్రభుత్వానికి ఇచ్చేస్తా అని చెప్పాడు. మరి ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్తున్నాం కదా, వాళ్ళు కదా జడ్జ్ చేస్తుంది, ఈమె ఎలా జడ్జ్ చేస్తుంది? మరి ఇదే ఈమె ఆస్తుల చిట్టా బయట పెడుతుందా? ఏదైతే తెలంగాణ జాగృతి పేరుతో ఎంత ఫండ్ కలెక్ట్ చేస్తుందో అందరికీ తెలుసుగా. దానికి ఏంటమ్మా, దాని లెక్కలు ఏంటమ్మా అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడలే. అంటే మనదైతే ఒకలాగా మాట్లాడచ్చు, అవతల అయితే ఒకలాగా ఇప్పుడు మాట్లాడే ఎవరైనా ఒకటే చెప్తున్నాడు. మీ నిజాయితీని, ఆయన నిజాయితీని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న నిజాయితీని పెట్టండి, మీ ఆస్తులది చిట్టా పెట్టండి, చూద్దాం.
మీరు ఎంత నిజాయితీ పనులు తెలుస్తుంది. సోకాల్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ ఆస్తులు శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి, ఆయన కూడా రిలీజ్ చేస్తాడు. అంటే ఇది కాంగ్రెస్ అండ్ కవిత ఇద్దరికినా? ఎవరికైనా ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తే అది ఏ పార్టీ అయినా, నేను పవన్ కళ్యాణ్ విమర్శే ముందు ఆయన ఎటువంటి పర్సను, ఆయన జనాలకు ఎంత ఇస్తాడు, ఎలా వాళ్ళ జనం కోసం ఎంత తాపత్రయపడతాడు అది ఆలోచించాలి. కానీ ఈ 10 ఎకరాల కవిత ఈరోజు ఇంకో మాట కూడా మాట్లాడారు. ఏదైతే గద్దర్కి కారు కొనిచ్చని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకపోతే ఆయన సినిమాలకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, నైజాం అంటే తెలంగాణ వాళ్ళ టికెట్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఖర్చు అంటే పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే డబ్బులు వెళ్తున్నాయా? ప్రభాస్ గారికి వెళ్ళట్లేదు తెలంగాణ నుంచి, చిరంజీవి గారికి వెళ్ళట్లేదా, మిగతా రామ్ చరణ్ గారికి వెళ్ళట్లేదా, బాలకృష్ణ గారికి వెళ్ళట్లేదా, విజయ్ దేవరకొండకి వెళ్ళట్లే? అంటే వీళ్ళందరిది పక్కన పెట్టి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే నైజాంలో డబ్బులు ఇస్తున్నాం మనం. ఆమె అంటే చెప్తున్నాను కదా, ఇది ఆమెకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇట్లా మీడియాలో కూడా ఇప్పుడు ఆమె చేసే కార్యక్రమాలు ఏముంది, TRS 2.0 ఏం లేవు కదా. అదే మైలేజ్ రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడాలి. కాబట్టి మన వాళ్ళందరూ కొంచెం యాక్టివేట్ అయ్యి ముందుకు అడుగుతారు. ఆమె కళ్యాణ్ గారు ఏ కారు కొనిచ్చారు అది కూడా చెప్తానేమో, అది కూడా కొనిస్తాము అనేటట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అడగమని చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కారు గురించారో ఆయనకు తెలుసు కదా. అప్పుడు చెప్తున్నా కదా, మీరు అసలు గద్దర్ గారిని ఒక అంటే తెలంగాణ యుద్ధ నౌకని రోడ్డు మీద నిలబెట్టారు 4 గంటలు. అసలు మీకు నైతిక హక్కు ఉందా, అడిగే హక్కు ఉందా? గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా అసలు? ఫస్ట్ అసలు కవిత గారికి ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డారు లాస్ట్ మూమెంట్లో ఎవరైనా ఆదరించారా? ఇదిగో కేసీఆర్ గారు తెలంగాణ ముసుగులోనే తెలంగాణ ద్రోహం చేసే పని కడతా ఉన్నారు. అందులో గద్దర్ ఒక వ్యక్తి. ఆ గద్దర్ ఎన్నో నేను కంట్రిబ్యూట్ చేసింది లేదు, ఆయన పెద్ద పొడి చేసింది కూడా ఏమి లేదు. తెలంగాణ ముసుగులో కూతురు మూసే గృహులే మొదటి నుంచి తెలంగాణ శత్రువుడు. తెలంగాణకి శత్రు గద్దర్ గారని మీ డాడీ అన్నారుగా. వాళ్ళు చెయ్యొద్దు తెలంగాణకి ప్రథమ శత్రువు మాత్రం బలమైన చేసి అబద్ధంగా పాటిస్తారు. గద్దర్ గారు. వింటున్నారా? వినాలమ్మా, వీళ్ళ వినండి. ఒకసారి తెలాల్సిందే ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అతి ప్రేమ. ఎందుకంటే ఆయన లేరు కదా. గద్దర్ ఉంటే ఆయన కట్టతో కొట్టేవాడు ఒక్కొక్కటి పరిగెత్తుకుంటారు. గద్దర్ గారికి ముందు నుంచే కారు ఉంది, పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధము, ఆటోలో తిరగలే, ముందు నుంచే ఆయన కారు ఉంది. కారు ఇప్పించిండేమో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఇప్పించిండు, ముందు నుంచి కారు ఉంది అని చెప్పి ఉండొచ్చు, తప్పేముంది. ఆయన ఎలాంటి కారు నాకు ఇట్లా అసౌకర్యంగా ఉంది కారు కాబట్టి కొనియచ్చు, దాంట్లో ఆటోలో తిరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అవును. ఆ టైంలో ఇప్పుడు మనకు ఒక కారు ఉండొచ్చు, ఎప్పుడో ఉండొచ్చు, తర్వాత రిపేర్ రావచ్చు, కారు అడగవచ్చు. దానికి ఇంత విశ్లేషణ ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది, అరే బయటికి ఎట్లా చెప్తాడు అంటే ఆయన బయటికి చెప్పిన పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటనే కోపం తెప్పించింది అని చెప్పి. ఎందుకు కోపం అమ్మా? అరే చేస్తున్నాడు, మా మధ్య ఇంత అనుబంధం ఉందని చెప్పుకోవడం తప్ప దాని కోపం ఏంది? మీరు గద్దర్ గారిని యూజ్ చేసుకున్నారంటే గద్దర్ గారిని ఎవరు యూజ్ చేసుకున్నారు? మా మధ్య ఇంత అనుబంధం ఉంది, నా జేబులో డబ్బులు మీ గద్దర్ గారే, మీ నాన్నగారు గద్దర్ గారే నేను పవన్ జేబులో నుంచి డబ్బులు తీసుకునే అంత చనం ఉందని చెప్పినప్పుడు అది మీకు అర్థం కదా. వాళ్ళిద్దరి మధ్య ఎంత చనం ఉందో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు భార్య బిడ్డలతో ఉండే చనువు ఒకలా ఉంటుంది, ఒక ఫ్రెండ్తో ఉండే చనువు ఒకలా ఉంటుంది. మీకేం తెలుసు వాళ్ళిద్దరి మధ్య చనువు? వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది, అంత అన్నదమ్మ మధ్య బాండింగ్ ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేశారుగా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేయలే కదా, గద్దర్ గారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు కదా. బట్ అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్ పైన ఏమంటారు? వద్దు. ప్రకాష్ రాజ్ గారి గురించి అదే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు చెప్పండి. ఆయన ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటని అడుగుతున్నా. ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, అది ఎందుకు ఒంటరిగా వస్తున్నారా? క్వశ్చన్ చేయడానికి? మేము ఒంటరిగా వస్తాము, పొత్తుతో వస్తాము. నువ్వెవడవే అసలు? నువ్వెవడు? నేను చెప్తున్నావు, నువ్వెవడు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు నేను ఎందుకు చెప్పాలి? పవన్ కళ్యాణ్ కామెంట్స్ వెనకాల అంతరే పవన్ కళ్యాణ్ కాదు, మాకు చెప్పని మమ్మల్ని అడుగుతున్నాడు కదా పక్కన. మేము ఎలా వస్తాం మీకేంటి? నువ్వెవడు అసలు? ఫస్ట్ నువ్వెవడు? ప్రకాష్ రాజ్ అంటాడు ఎవడు? నేను ఎందుకు సమాధానం చెప్పాలి వాడికి? నేను ఇదే అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలనైనా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళని కెలికి వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్కి కరెక్ట్ టైంకి వచ్చి, అసలు ఇండస్ట్రీలో నీకున్న పేరు నీకు తెలుసా ప్రకాష్ రాజ్ గారు? నువ్వు ఎంత సహృదయుడు ఒకసారి మీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు కదా, నీ పక్కన యాక్ట్ చేసిన వాళ్ళు. మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పొత్తుతో వస్తామా, ఒంటరిగా వస్తామా,
తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏం ఉద్యమాలు చేస్తావు నువ్వు సాయుధ పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ గురించి చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ రజాకార్ మూవ్మెంట్ తీసుకొచ్చింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఫ్యామిలీని మొత్తం అంటే మీన్స్ వాళ్ళ కుటుంబాలు పోగొట్టుకుంది ప్రకాష్ రాజ్ గారు కదా. అంత గ్రేట్ పర్సన్ కదా. ఏం మాట్లాడతారు ఆయన? ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే మరింత ద్వేషమా? అరే మేము చేస్తున్నాం ఇక్కడ మేము ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ నీకెక్కడో ఫామ్ హౌస్ కాదు. తెలంగాణలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము, చిన్నపిల్లప్పటి నుంచి. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయో చూస్తే ఈ మాట మాట్లాడు. నేను భారతదేశంలో ఎవరైనా ఎక్కడ ఉండొచ్చు, ఏ ప్రొఫెషన్ ఉండదు, తప్పులేదు. కానీ క్వశ్చన్ చేయడానికి కూడా అర్హత ఉండాలి. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు తెలంగాణకి చెప్పున్నావు. ప్రకాష్ రాజ్ అడుగుతున్నావు, తెలంగాణకి నువ్వేం చేస్తావు? చాలా ఇంకా అంటే ప్రతిసారి ఎస్పెషల్లీ జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి ఇచ్చిన ధైర్యం నిజంగా మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఆయన మాటల్ని ఎన్ని రకాలుగా వక్రీకరించాలో అన్ని రకాలుగా వక్రీకరించి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులకి మరియు కొంతమంది నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా అదే పాట. ఏం చెప్పినా సరే తిరిగి ఆవు పాట ఉంటారు కదా, అదే మాట్లాడతారు తప్ప వాళ్ళు మారని అర్థమైంది. తెలంగాణ నీ అయ్యే జాగీరా అన్నందుకు దాన్ని ఎంత వక్రీకరిస్తున్నారంటే, తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నది ఆయన మీ పాలకులని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో మా అయ్య జాగీరా అని మాట్లాడుతున్నారో వాళ్ళని అన్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని ఎవరు అనలేదు. తెలంగాణ ప్రజలదని ఆయనే నొక్కి వక్కా నుంచి చెప్పారు. దాన్ని వక్రీకరించి ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మన అయ్యే జాగిరే, నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ భూమి పుత్రులదే, ఆయన చెప్పింది కూడా అదే. దానికి ఎందుకు దాన్ని పదే పదే ఒక సెంటెన్స్ని పట్టుకొని మీ అయ్యే జాగిరి అంటారా, మీ అయ్యే జాగిరి అంటారా? ఆయన అన్నది మీలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని. తెలంగాణ బిడ్డలే జనసేనలో పోటీ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చో లేకపోతే అమెరికా నుంచి వచ్చో పోటీ చేయట్లేదు. ఇక్కడ తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పారు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు? అంటే వక్రీకరించడానికి ఏం లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఉత్తమలా అంటే అవినీతి చిట్ట. ఇక ఎన్ని రకాలుగా చెప్తాం? పొన్నం ప్రభాకర్ గారి గురించి 100 వస్తాయి ఇక్కడ లిస్టు. ఆయన చేసిన అక్రమాల గురించి 100 లిస్ట్ ఇస్తాయి. దాని గురించి పట్టించుకోము, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన మాత్రం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు పోటీ చేస్తారు, తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు అంటే చాలు విద్వేషాలు రెచ్చగొట్టేసి మా అయ్యే జాగిరి మీ అయ్యే జాగిరి మాట్లాడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఏం చేశారు బీసీ పీపుల్కి? చెప్పండి పొన్నం ప్రభాకర్ గారు, చెప్పండి. హుస్నాబాద్కి మీరు ఏం చేశారని చెప్పండి చాలు. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా నిందలు వేస్తూ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మేము తెచ్చామని 10 సంవత్సరాలు పాలించిన నాయకులను చూశారు. మేము ఇచ్చామని చెప్పుకున్న మిమ్మల్ని 2 సంవత్సరాలు చూస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో 1200 మంది అమరవీరుల గురించి చనిపోయారని అందరూ చెప్తారు. కానీ 1200 మంది డేటా మీ దగ్గర ఉందా? 12 మంది అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో తెలుసా? కానీ ఆ 10 సంవత్సరాల్లో మీ 4 కుటుంబాలు మాత్రం రబ్బర్ చెప్పుల నుంచి బెంజుకాల వరకు ఎదిగాయి. అందరికి తెలియదా? మీరే చెప్తారు, కేటీఆర్ గారు మీరే చెప్పారు, మా ఎమ్మెల్యేలను చూసి ఓర్వలేక రబ్బర్ చెప్పులు వేసుకున్న స్థాయి నుంచి ఫార్చ్యూనర్ కార్లో తిరిగితే భరించలేక అన్నారు. కానీ పరిస్థితులు ఏంటి? ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడ వేసినట్టు అక్కడే ఉంది కదా. ఉద్యమకారులు అసలు తెలంగాణ వాదం అనేది చాలా పవిత్రమైన వాదం. దాన్ని ఎలా వాడుకుంటున్నారంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సిపిఐ
సిపిఎం. అసలు మీరు వ్యతిరేకి తెలంగాణ వాదానికి, కానీ వాడుకుంటున్నారు. ఇప్పుడు వాడేసేది అంత కదా. కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ వ్యతిరేకేగా. కానీ ఇప్పుడు తెలంగాణ వాదాన్ని వాడుకోవడంలో ఇంకా వీళ్ళని మించిన వాళ్ళు లేరు, కనబడట్లేదు. ఇది ఎంత అంటే విద్వేషాలు రెచ్చగొట్టేసి ఇంకా తెలంగాణ ప్రజల్ని నిరక్షరాస్యులుగా చేసి ఓట్లకు మాత్రమే పరిమితం చేసి మీరు మాత్రం రకరకాల బిజినెస్లు పెట్టుకొని రకరకాలుగా ఎదిగేసి ఇంకా ఉద్యమకారులు ఎవరు ఎదగొద్దు, ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఎదగద్దు, మన 4 కుటుంబాలు ఎదగాలి. ఇంక తెలంగాణ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, మాట్లాడలేకపోవచ్చు ఇప్పుడు, కానీ ఓటుతో బలంగా బుద్ధి చెప్తారు.